హరికథలు. మొదట వాగ్దానం సినిమా నుండి శ్రీనగజాతనయం. శ్రీనగజాతనయం సహృదయం, శ్రీనగజాతనయం సహృదయం, చింతయామి సదయం త్రిజగన్మహోదయం, శ్రీనగజాతనయం. శ్రీరామ భక్తులారా, ఇది సీతా కళ్యాణ సత్కథ. 40 రోజుల నుంచి చెప్పిన కథ చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకొస్తున్నాను. అంచేత కించిత్తు గాత్ర సౌలభ్యానికి అభ్యంతరం ఏర్పడినట్లు తోస్తుంది. నాయన, కాస్త పాలు మిరియాలు ఏమైనా? సిద్ధం. భక్తులారా, సీతామహాదేవి స్వయంవరానికి ముల్లోకాల నుంచి విచ్చేసిన వీరాధి వీరుల్లో అందరినీ ఆకర్షించిన ఒకే ఒక్క దివ్య సుందరమూర్తి. ఆహా, అతడెవరయ్యా అంటే రఘురాముడు, రమణీయ వినీల ఘన శ్యాముడు, రమణీయ వినీల ఘన శ్యాముడు. వాడు నెలరేడు సరిజోడు మనగాడు, వాని కనులు మగమీల నేలురా, వాని నగవు రతనాల దాలురా, వాని కనులు మగమీల నేలురా, వాని నగవు రతనాల దాలురా, వాని చూసి మగవారలైన మై మరచి మరుల్కొనెడు మరో మరుడు మనోహరుడు రఘురాముడు. సని దని సగని గని రిగని సగని రిగని సగని సని దని సగని సని దని రి సని దని సని దని దప మగని రఘురాముడు. సగని రిగని సని సని స పదని స సని గని సని స సని రి సని దని నిద సని ద ప మగ మత. ని 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 పస 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 సప 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 తిన్ తగతగ. ఆ ప్రకారంబుగా విజయం చేస్తున్న శ్రీరామచంద్రమూర్తిని అంతఃపుర గవాక్షం నుండి సీతాదేవి ఓరకంట చూచినదై చెంగటనున్న చెలికెత్తెతో, ఎంత సొగసుగాడే ఎంత సొగసుగాడే మనసింతలోనే దోచినాడే, ఎంత సొగసుగాడే మోము కలువరేడే, మోము కలువరేడే నా నోము ఫలము వీడే, శ్యామలాభిరాముని చూడగ నామది వివసమాయనే, ఎంత సొగసు గాడే. ఇక్కడ సీతాదేవి ఇలా పరవశయ్యుండగా అక్కడ స్వయంవర సభా మంటపంలో జనక మహీపతి సభాసదులను చూచి, అనియనిట్లువో యనకులార నాయనకు పుత్రి సీత, వినయాధిక సద్గుణవ్రాత ముఖ విజిత లలిత జలజాత, ముక్కంటి వింటి నెక్కిడదాలిన ఎక్కటి జోదును నేడు, మక్కువ మీరగ వరించి మల్లెల మాల వైచి పెండ్లాడు. అని ఈ ప్రకారం జనక మహారాజు ప్రకటించగానే సభలోని వారందరూ ఎక్కడి వారక్కడ చల్లబడిపోయారట. మహావీరుడైన రావణాసురుడు కూడా, హా, ఇది నా ఆరాధ్య దైవమగు పరమేశ్వరుని శాపము, దీనిని స్పృశించుటయే మహాపాపము అని అనుకొనిన వాడై వెనుదిరిగిపోయాయట.
తదనంతరంబున ఇనకుల తిలకుడు నిలకడగల క్రొక్కారు మెరుపువలె నిలిచి తన గురువకు విశ్వామిత్రుని ఆశీర్వాదము తలదాల్చి సదమల మద గజగమనము తోట స్వయంవర వేదిక జంట మదన విరోధి శరాసనమును తన కరమున భూని నయంత భెళ్ళు మనే విల్లు గంటలు కల్లు మనే గుభిల్లు మనే గుండె నృపులకు జల్లు మనియ జానకి దేహము ఒక నిమేషమునందే నయము జయమును భయము విస్మయము గదురా శ్రీమద్రమారమణ గోవిందో. భక్తులందరూ చాలా నిద్రావస్థలో ఉన్నట్టుగా ఉంది. మరొక్కసారి జై శ్రీమద్రమారమణ గోవిందో. భక్తులారా, ఆ విధంగా శ్రీరామచంద్రమూర్తి శివధనుర్భంగం కావించినాడు. అంతటా భూతల నాథుడు రాముడు ప్రీతుండై పెండ్లియాడే పృథుగుణమణి సంఘాతన్ భాగ్యోపేతన్ సీతల్. భూతల నాథుడు రాముడు ప్రీతుండై పెండ్లియాడే. శ్రీమద్రమారమణ గోవిందో. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. తెలుగు నేలను ఉద్భవించిన కూచిపూడి యక్షగానం రహస్యం సినిమా నుండి గిరిజా కళ్యాణం. ఉమామహేశ్వర ప్రసాద లబ్ధ పూర్ణ జీవన గజానన చండభుజ మండల దోధూయమాన వైరిగణ షడానన మంగళాద్రి నారసింహ మంగళ తల్లి కనక దుర్గ కృష్ణాతీర కుజన పూడి నిలయ గోపాల దేవ బహుబరా. అవధరించరయ్యా విద్యలనాదరించరయ్యా అవధరించరయ్యా విద్యలనాదరించరయ్యా. లలిత కళల విలువ తెలియు సరసులు పడింబదిగా అరవసులయ్యే అవధరించరయ్యా విద్యలనాదరించరయ్యా. హిమగిరి బాల హిమగిరి బాల కన్యతనము ధన్యమైన అవధరించరయ్యా విద్యలనాదరించరయ్యా. కణకణలాడే తామసాన కాముని రూపము బాపి కాముని రూపము బాపి ఆ గోపి కాకలు తీరి కను జరతి తన నలనలు పరిణయమైన ప్రపంచము అవధరించరయ్యా విద్యలనాదరించరయ్యా. తనయ నేనా కుమార్
పద్మదళమూల రాణించువల రాజహంస సన్నిధికి మాలిని పూల మాలలు గైదేవి మాలిని పూల మాలలు గైదేవి మయ్యారి నడల మాలాయ కైగే మయ్యారి నడల మాలాయ కైగే కన్నారా నన్నేల కైలాస నిలయాన కొలువైన దేవదేవు సన్నిధికి తగదిది 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 ధరణీధర వరసు కుమారి తగదిది 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 ధరణీధర వరసు కుమారి తగదిది అండగా మదనుడుండగా మన విరిశరముల పదనుండగా నిన్ను బోలిన కుల పావని తానై వరుణరయగ పోవలనా తగదిది 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 ధరణీధర వరసు కుమారి తగదిది కోరిన వాడెవడైనా ఎంతటి ఘనుడైనా కోరిన వాడెవడైనా ఎంతటి ఘనుడైనా కోలనేయనా సరసను కూలనేయనా కనుగొనల ననమొనల గాసి చేసి నీ దాసు చేయన తగదిది 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 ధరణీధర వరసు కుమారి తగదిది కేసుని దాసుని చేతువా అబసదా అపచారము కాదా కేసుని దాసుని చేతువా కోలల కూలడి అలసుడు కాడు ఆది దేవుడే అతడు సేవలు చేసి ప్రసన్నుని చేయ నా స్వామి నన్నేలునోయి నీ సాయమే వలదోయి యేసుని దాసుని చేతువా కాని పని మదన అది నీ చేత కాని పని మదన అహంకరించు హరుని జయించు అహంకరించు హరుని జయించు అది నీ చేత కాని పని మదన కాని పని మదన చిలుక తత్తడి రౌద ఎందుకి హుంకరింత చిలుక తత్తడి రౌద ఎందుకి హుంకరింత వినకపోతివా ఇంతటితో వినకపోతివా ఇంతటితో నీ విరిశరముల పనితరి సింగిడి పనితరి పనితరి నిగులుగు నీ పనితరి మదనా చిలుక తత్తడి రౌద ఎందుకి హుంకరింత చిలుక
కొరకొన్న రసావతారు చిత్తర కంఠన్ పరిమార్తువా ప్రభు కరుణన్ గిరిరాజ కన్యకన్ సతిగా తాము పరిగ్రహింపగా మరుడే పునరుపునవర్తిలుగా రతి మాంగళ్యము రక్షసేయరా ప్రభు ప్రభు పథభిక్ష ప్రభు అంబాయని అసమశరుడు నన్ను పిలిచెను వినవో జనకుడవై ఆదరణగా తనయునిగా కొనవో అంబాయని అసమశరుడు నన్ను పిలిచెను వినవో మనమే నీ మననమై తనువే నీ ధ్యానమై నీ భావన లీనమైన గిరిబాలలీలవో శరణం భవ శరణం భవ శరణం భవ స్వామిన్ పరిపాలయ 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 మాం స్వామిన్ విజయపతి భీష్మించి భింగి కొడుకైనట్టి జగమేలు తండ్రికి జయమంగళం జగమేలు తండ్రికి జయమంగళం విరులచే భరునిచే కరముచే కొనచేయు జగమేలు తల్లికి జయమంగళం జగమేలు తల్లికి జయమంగళం పూచన్నగూడి భాగవతుల సేవలందు దేవదేవా శ్రీ వేణుగోపాల జయమంగళం త్రైలోక్యమందారా శుభమంగళం ప్రబంధ యుగపు వరోధిని ప్రవరాఖ్య మనుషుల్లో దేవుడు సినిమా నుంచి యక్షతనయేందు జయంత వసంత కంతులన్ చక్కదనంబునన్ గెలువ చాలెడు వాడు మహీసురాన్వయం దెక్కడ ఈతనో విభవమెక్కడ ఏలని బంటుగా మరుందక్కగుణంగరాదే అక్కడ నన్ను వీడు పరిగ్రహించినన్ ఎక్కడి వాడో యవతవీవు భీతహరిణే క్షణ యవతవీవు భీతహరిణే క్షణ ఒంటి చరించదు కోటలేకివన భూమి భూసురుడ నే ప్రవరాక్షుడ త్రోవ తప్పితి క్రొవ్వునయున్నగాగ్రమునకు చనుదెల్చి పురంబు చేరనింకెమ్మిధిగాంతు తెల్పగదవే తెరువెద్ది శుభంబు నీకగు వింతలు కన్నులున్న తెరువే మరి వేడెదు భూసురేంద్ర ఏకాంతమునందునున్న చెవరాంధ్రని బంబిడి పల్కరించులాగింటియగాక నీవెరుగవే మును వచ్చిన త్రోవ చెప్పు నీకు
ಎಲ್ಲಿದ ಮೈದಿಮೆ ಮಾಟಲೇಟಿಗೆ ಪಾಟನಕ್ಕಿಂತಲೋರ್ತುರೇ ಕೃಪಾರಹಿತಾತ್ಮಕ ನೀವು ತ್ರೋವ ಇಚ್ಚೋಟ 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 ಭಾವನ್ನ ಕಾಂಕರಮ ಸಾಕೆ కనంగనము అకట వనిత తనంత తావలసి వచ్చిన చుల్కనగానే ఏరికి దాన జపాగ్నిహోత్ర పరతంత్రుడనేని భవత్పదాంబుజానరతుండనేని పరదారధనాదుల గోరనేని సన్మానముతోడ నన్ను సదనంబున నిల్పుము ఇనుండు పశ్చిమాంభోనిధిలోన వృంకకయమున రయమున హవ్యవాహన. ఇప్పుడు ఒక పద్యం మల్లీశ్వర సినిమా నుండి బళిరా. బలిరా ఎన్నడు జారయి భూమికి రంభారాగిణి రత్నమేఖలయో నిర్జర వల్లభ ప్రియ వధూ కంఠస్రవద్దామమో మలయాశాగత మారుతో లలిత పంపావీచికా డోలికాచల ఉత్ఫుల్ల జలే జమాలికయో చంచలాతనియో. ఇప్పుడు మరొక పద్యం. ఈ పద్యం ఏ సినిమా నుంచి కాదు, ఘంటసాల పాడినటువంటి మొట్టమొదటి రికార్డింగ్ అని తెలుస్తున్నది. బహుదూరపు బాటసారి అని ఒక క్యాసెట్ విడుదలైంది, అందులో ఉన్నది ఈ పద్యం. ఈమె సుందర కళా సృష్టికి ఈశ్వరుడు కల్పించిన ప్రమాణమేమో. ఆహా, ప్రకృతి తన సౌందర్యం అంతా మూర్తికొని నాకు సాక్షాత్కరిస్తున్నది. నగుమోమునకు నిశానాథ బింబము జోడు కనుదమ్ములకు నల్ల కలువలీడు మెయిటీగే క్రొక్కారు మెరుగు తీయబోలు అధరంబు బింబమే అనగజాలు గురునితంబయుగం కుతలమంతయుగ్రం లలినడుమాకాశలక్ష్మి సొమ్ము కబరికాభారంబు కాలాంబుదము మీరు పదములు హల్లక పంక్తిగేరు నాతి నూనోగు నూగారు నాతుబారు మానిని గళంబు వరశంఖమంగళంబు తరుణి మాటల అమృతం పుతేట పంకజాతాక్షి కుసుమాస్తృ భాగ్యలక్ష్మీ కబరికాభారంబు కాలాంబుదము మీరు పదములు హల్లక పంక్తిగేరు నాతి నూనోగు నూగారు నాతుబారు మానిని గళంబు వరశంఖమంగళంబు తరుణి మాటల అమృతం పుతేట పంకజాతాక్షి కుసుమాస్తృ భాగ్యలక్ష్మీ భాగ్యలక్ష్మీ బబ్రువాహన సినిమా నుంచి సుభద్రార్జునుల సంవాదం విందాం.
గిరీంద్రప్రస్థము కనినారా పాండవుల సూచినారా సుఖులై వారందరూ ఒక చోనున్నారా వీరాగ్రగణ్యం నరు కానరుగా కానకే మా తీర్థయాత్రలో పార్థుని కలుసుకున్నాం. నిజంగానా? ఎక్కడ చూశారు స్వామి? కోమలి ఈ గతిన్ మది దిగుల్పడి పల్కెదవేలాగా నిర్జర గ్రామణి సూను మీరెతట కంటిరో ఎంటివి కన్న మాత్రమే ఏమని చెప్పవచ్చు. ఒక ఇంచుక భేదము లేక ఆయనే మేమై ఉన్నవారము సుమీ వికటాంబుజ పత్రలోచన ఆ గోకర్ణ క్షేత్రంలో ఇరువురము ఒకటిగానే దేవతా సేవలు క్షేత్ర స్నానాలు చేశాం. మరి మీతో రాలేదే? ఇక్కడికి రారా? అటే వెళ్ళిపోతా ఉన్నారా? ఆవేదనతో తరచి తరచి వివరాలు అడుగుతున్నాం. ఆయన మీద నీకెందుకీ అభిమానం? ఆయనకు నీకు గల సంబంధం సన్నిహిత బంధమే స్వామి. ఉహుం. ఎగు భుజంబులవాడు మృగరాజమత్యంబు ఉడికి పుచ్చుకొను నిన్నడుమువాడు నెరివెండ్రు కలవాడు నీలంపు నికరంబు మెరుగు సామన సాయ మేనివాడు గొప్ప కన్నులవాడు కోదండ గుణకిణాంకములైన ముంజే తుల మరువాడు బవిరి గడ్డము వాడు పల్లిదంబిడి దాగవచ్చు అందపు వెన్ను మచ్చవాడు గరగరని వాడు నవ్వు మొగంబు వాడు చూడగలవాడు మేలైన సొబగువాడు వావి మేనత్త కొడుకు కావలయు నాకు అర్జునుండు పరాక్రమార్జునుండు వావి మేనత్త కొడుకు కావలయు నాకు. నీ మనస్సు మాకిప్పుడు అర్థమైనది సుందరి. నీ వలనే పార్థుడు కూడా అనంత విరహతాపంతో అసురుసురవుతున్నాడు, తపిస్తున్నాడు. కావి కుట్టంబు జడలు అలంకారములుగా నీ మనోహరమూర్తినే నిల్పి మదిని నీ కృపా వీక్షణము కోరి నిష్టతోడ జపము సల్పుతునున్నాడు సవ్యసాచి. ఆ ఆ ఆ వామనావతార ఘట్టం మోహిని భస్మాసుర సినిమా నుంచి. బలి చక్రవర్తి ఆదర్శవాది, త్రిభువనాలను జయించిన మహావీరుడు. ఒకనాడా ప్రభు లోక కళ్యాణార్థం విశ్వజిత్తుండగా అగే స్వాహా
యజ్ఞేశ్వరాయ స్వాహ యజ్ఞేశ్వరాయ నమః అగ్నయే స్వాహ అగ్నయే నమః యజ్ఞేశ్వరాయ స్వాహ యజ్ఞేశ్వరాయ నమః అగ్నయే స్వాహ అగ్నయే నమః యజ్ఞేశ్వరాయ స్వాహ యజ్ఞేశ్వరాయ నమః అగ్నయే స్వాహ అగ్నయే నమః యజ్ఞేశ్వరాయ స్వాహ యజ్ఞేశ్వరాయ నమః అగ్నయే స్వాహ యజ్ఞేశ్వరాయ స్వాహ యజ్ఞేశ్వరాయ నమః. మహాత్మా, తమ ఆగమనంతో ఈ యజ్ఞం సఫలమైంది. అపూర్వ మహిమాశోభితులైన తమ దర్శన భాగ్యంతో నా జన్మ చరితార్థమైంది. తామెవ్వరు, నివాస స్థానమేది? బలిరాజా, తానెవ్వరో తెలిసి తెలియచెప్పగలవాడు ఒక్క పరమాత్మయే. ఇక నివాసమందువా? ఈ విశాల విశ్వమంతయు నా ఆవాసమే. సకల సజ్జన హృదయాలు నా సంచార స్థలాలు. వడుగా బాలుడవైన పరమార్థ జ్ఞాన పూర్ణములైన నీ సంభాషణలు నా హృదయంలో అమృతధారలు వర్షించినవి. నా వలన తమకు కాగల కార్యమేమి? మహారాజా, బ్రహ్మచారులకు తపస్సులకు లోక కళ్యాణమే ప్రధాన లక్ష్యం. ఆ లక్ష్య సాధనకే నిన్ను యాచించవచ్చితిని. యాచనయా స్వామి, ఆజ్ఞాపించండి. ఈ విశ్వజిత్ జాగదీక్ష సాక్షిగా మీ కామితమేమైనా నెరవేరుస్తాను. నాయన బలిచక్రవర్తి, తొందరపడకు. ఈ వడుగు మనచే పరాభూతులైన దేవతలకు బాసటగా వచ్చిన మహావిష్ణువే అని నా భావన. ఆచార్య, మీరన్నట్లు ఆ మహావిష్ణువే మన చెంతకు వచ్చి అర్థి అయి ప్రార్థిస్తే అంతకంటే మహాభాగ్యం ఉన్నదా? ఆదిన్ శ్రీ సతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోల తటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంజందు కరంబు క్రిందగుట మీరైనా కరంబుంట మేల్కాదే రాజ్యము బీజమున్ సతతమే కాయంబు నా పాయమే. బలిరాజా, నా రాక మీ గురువర్యులకు కంటకప్రాయమైనట్లు తోచుతున్నది. నా వలన మీకే భేదాభిప్రాయములు రాకుండుగాక. అనుమతి అయినచో వెళ్ళి వస్తాను. ఆగండి వటుత్తమ. నా చెంతకు వచ్చి తాము రిక్తహస్తులైపోవటం యాగ సంకల్పానికే కళంకం. నాపై కరుణించి తమ ఈప్సితార్థమేమో సెలవేయండి, నెరవేరుస్తాం. మహారాజా, ఏకాకి బ్రహ్మచారిని, నాకుగా కావలసినదేమీ లేదు. నీకంత కోరికగా ఉన్నచో నా అనుష్ఠానార్థం 3 అడుగుల నేల దానమే, అంతే చాలు. మహాత్మా, ఇదేమి హాస్యం! దాత ఘనతనైనా గుర్తించవద్దా? మేరు పర్వతం చెంతకు వెళ్లి తృణగణం కోరుకుంటారా? ముష్టి 3 అడుగుల దానం అడిగి నన్ను చిన్నబుచ్చుతారా? మరేదైనా అడగండి. కరులా, కాంచనమా, సిరులా, చింతామణి పీఠమా, ఇంతెందుకు? కావాలంటే ఈ త్రిభువనాధిపత్యమే మీకిచ్చుటకు సంసిద్ధంగా ఉన్నారు. చక్రవర్తి, యాచకులకు పేరాసకూడదు. అదృష్టవంతులకు అణువు లభించినా అదే బ్రహ్మాండమవుతోంది. నీకిష్టమైతేనే నా కోరిక తీర్చు. ఇష్టమా? ఇంత చిన్న కోరిక తీర్చుట కూడా కష్టమా? అవశ్య నెరవేరుస్తాం. బలి, తొందరపడకు. ఇందులో ఏదో మోసం ఉన్నది. ఈనాడు నీవు కావించే ఈ దానం మన దానవస్య వైభవానికి అగ్ని పరీక్ష అని మాత్రం గుర్తుంచుకో. గురుదేవ, ఈ రాజ్య వైభవములు, అధికార ప్రాభవములు దాన ధర్మముల కన్నా మిన్న కాదు. కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిన్ చెందరే వారేరి సిరిమూటగట్టుకొని పోవంజాలిరే ఉర్విపై పేరైనన్ గదే శిబి ప్రముఖులు ప్రీతిన్ యశకాములై ఈరే కోర్కెలు వారదన్ మరచిరే ఇకాలమున్ భార్గవా. అట్లనే అపాత్ర దానమును కొడిగట్టి ఆత్మహాని కొని తెచ్చుకుందువా నాయన? ఆత్మహాని అని ఆడిన మాట తప్పడం ప్రాజ్ఞుల లక్షణమా? అధ్యజన తిరస్కారము ధిరగుణము. ఇతడు దాన వ్యాజంతో ధనుజకులాన్నే దగ్ధపటలం చేయవచ్చిన శ్రీహరి. నా మాట విని ఇతన్ని తిరస్కరించు, నీ దానం ఉపసంహరించుకు. గురుదేవ,
నిరయంబైన నిబంధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన కులాంతమైన నిజము రానిమ్ము పోనిమ్ము పో హరి అయినల్ హరుడైన నీరజభవుండబ్జాగతుండైన తిరుగన్నేరదు నాదు జిహ్వ వెనుమా ధీవర్య వేటికి వటుత్తమ, మీ కోరిక మేరకు 3 అడుగుల నేల ధరపోస్తున్నాను, స్వీకరించండి. ఏమిటి ఆశ్చర్యం? ఆశ్చర్యం కాదు బలిరాజా, ఆచార్య సంకల్పం. బ్రహ్మార్పణమస్తు. బలిచక్రవర్తి, నాకు తావేది? ఇగో ప్రభు నా శిరస్సు, దీనిపై మోపండి. నీ సౌజన్యానికి ముగ్ధుడనయ్యాను చక్రవర్తి. నీ ఆదర్శం మంచిదైన ఆచరణ లోపభూయిష్టమైంది. ఇప్పుడు టైగర్ రాముడు సినిమా నుంచి వరూధిని ప్రవరాఖ్య నాటకం. తలమే బ్రహ్మకునైనా ఈ నగమహత్యం వెన్న నేనియడగల చోద్యంబులు రేపు కనుగొనియదల్గాకేమి నేడే గదల్. ఆహా, పాదలేపనము కరిగిపోయిని. ఎక్కడి అరుణాస్పదము, ఎక్కడ హిమగిరి, ఇక నేను ఇంటికేగుతారి. ಯೌವತವೇವು ಭೀತಹರಿಣೇ ಕ್ಷಣ
ఒంటి జరించె దోటలేకి ఉవ్వన భూమి భూసురుడా నే ప్రవరాక్షుడ త్రోవదప్పితిన్ క్రౌవున ఇన్నగాగ్రమునకున్ జనుదెంచి పురంబు జేర ఇంకె విధిగాంతు దెల్పగదవే తెరువెద్ది శుభంబునేకగున్ ఇంతలు కన్నులుండ తెరువెవ్వరి వేడెదు భూసురేంద్ర ఏకాంతమునందునున్న జవరాండ్రన పంపిడి పల్కరించులాగు ఇంటియగాక నీవెరుగవే మును వచ్చిన త్రోవ చొప్పు నీకింత భయంబులే కడుగ నెల్లిదమైతిని మాటలేటికి ఇంతలు కన్నులుండ తెరువెవ్వరి వేడెదు భూసురేంద్ర. నా పేరు వరుధిని. మా ఇంట్లో ఆతిథ్యం తీసుకువెళ్ళండి. ఆ మాటే చాలు, నేను మా ఊరు వెళ్ళాలి. ఎక్కడి ఊరు కాలు నిలువకింటికి పోయేదనంచు పలికెదేవు అక్కట నిక్కము దాపనేలా ధరణీశ్వరనందన ఇంక నీపై చెక్కిన మనం విరిపుదరిల్లా బిగి కౌగిల్లా తేలి ఏలుతావు వియోగాల ముంచి పోదువో వియోగాల ముంచి పోదువో వ్రతులై మెలిగే వారిని నీవిట కోరా న్యాయమౌనా దురాచార భీతే లేదుకో దురాచార భీతే లేదుకో యాగము యాగము మా కౌగిలిలో భోగము కోరే కాదా భామరు కామికి స్వర్గము అది ఏ బ్రహ్మజ్ఞానికి కాదుగా రాజదువులలో పాఠనగా ఆనందో బ్రహ్మ ఎరుగవుకో మేనులు మరతే తుచ్చ సుఖాలు పరమానందము కాదుగా విరిపుదరిల్లా బిగి కౌగిల్లా తేలి ఏలుతావు వియోగాల ముంచి పోదు. సతీ సావిత్రి నాటకం ఉమ్మడి కుటుంబం సినిమా నుంచి. ఎవరి దివిమూర్తి చూడడ నాపతి ప్రాణములు గొలిపోవచ్చిన యమమూర్తి వలనున్నాడే. ఏమి ఆశ్చర్యము! బహుకృత దాన ధర్మార్జిత పుణ్య సంపన్నులకు దక్క అన్యులకు అగోచరంబైన మద్రూప విశేషంబు ఈ అన్నుల మిన్న కెటులగాను పిలిచే అయినను ప్రకాశముగా సావిత్రి మానిని నిర్నిమిత్త సందేహ డోలాయ మానసవై ఏలాట్లు దిగాలున దూతుము సామాన్య మనీషా గోచరంబైన మద్రూప విశేషంబుగాంచియే నేనెవ్వరో యూహించి ఉండదాలదు. అయినను వచించెదా క్షీరాబ్ధిపై తేలు శ్రీహరి పానుపు ఒరిగిన ఒక ప్రక్క కొరుగుగాక వేదాలు వల్లించు విశ్వకర్త ముఖాలు నాలుగు మూడైన అగునుగాక పరమేశ్వరుని దివ్య ప్రళయ తాండవమందు తాళము తప్పిన తప్పుగాక చదువుల గీర్వాణి మృదుకరాంచిత వీణ పలికిన అపశృతుల్ పలుకుగాక సకల లోకాల ధర్మశాసనము నమలు చేసి విధి వ్రాయు ఆయువు చెల్లగానే వేళ తప్పక ప్రాణాలు వెలికిదీసి మోసికొని పోవుచుండు యముండ అవలా ఆ
ఇదిగో నీ పతి ప్రాణములు గొలిపోవచ్చున్నాడా? అయ్యో అయ్యో మహిషరాజమా, మరణము! పోవుతున్నావా ఔరా యమ ధర్మరాజా, పోవుతున్నావా ఔరా యమ ధర్మరాజా, పోవుతున్నావా సుందయేని కరుణమాని, సుందయేని కరుణమాని, కాంతుని ప్రాణములను కొని పోవుతున్నావా? ఆహా, ఏమి ఈ సాధ్వీరలామ సాహసము! దుర్గమ కీకారణ్య ప్రయాసము సైతము సైరించి నన్ను అనుసరించు ఈమె స్థైర్యము సంస్థవనీయమైనను. అహో, నిష్ప్రయోజనమే. కనుక చెప్పి చూచెదనుగాక. కాలు మోపిన చాలు కස්සని అరికాలు కోసుకుపోయడి కూసురాళ్ళు, అలికిడైనను చాలు అదరి బుస్సున లేచి పడగెత్తి పైబడు పాపరేళ్ళు, అడుగు పెట్టిన చాలు ఒడలు జిల్లునలాగి నరములు కుదియించు నదుల నీళ్ళు, గాలి దోలిన చాలు కదలి ధీయని కర్ణపుటములు ప్రేల్చెడి ముదివెదుళ్ళు, పులులు సింహాలు శరభాలు పోవ పోవ కటిక చీకటి కనరాదు కాలిదోవ, మరలి పొమ్మిక విడుము మగనియాస మాట వినవేల ఓ బేల మరల వేల. ఓ బేల పొమ్మికన్, పో బేల పొమ్మికన్, నా వెంట రా తగదురా వలదురా తగదురా వలదు, పో బేల పొమ్మికన్, పో బేల పొమ్మికన్. చీమలు దూరని చిట్టడవులలో కాకులు దూరని కారడవులలో, చీమలు దూరని చిట్టడవులలో కాకులు దూరని కారడవులలో, లవోది బోమని అఘోరించిన లబోదిబోమని అఘోరించిన ఫలితము సున్న మరలుము మెదలక పో బేల పొమ్మికన్, పో బేల పొమ్మికన్. పోవుతున్నావా ఔరా యమ ధర్మరాజా, పోవుతున్నావా ఔరా యమ ధర్మరాజా, పోవుతున్నావా? ఆహా, ఏమి ఈ బాల అచంచల మనస్థైర్యము! దుర్గమ కీకారణ్య సీమలను దిగమించుటయే గాక మహోన్నత పర్వత శిఖరాగ్రములు సైతం అధిరోహించి నన్ను అనుసరించుతున్నది. మరియు మరి కొంచెము బెదరించి చూచెదను గాక. చెప్పిన వినవు చెముడాగిముడ పట్టిన పంతము విడువవుగా, చెప్పిన వినవు చెముడాగిముడ పట్టిన పంతము విడువవుగా, ఏమనుకొంటివి ఎవడనుకొంటివి, ఏమనుకొంటివి ఎవడనుకొంటివి, సముండను పాసధరుండను కాలయముండను. పో బేల పొమ్మికన్, పో బేల పొమ్మికన్, పో. అహో, ఈమె సామాన్య స్త్రీ కానోపది సుమా. బేలా సావిత్రి, ఇక మానవ మాత్రులు దాటలేని బాట ఇది.
గోదాన పుణ్య భాగ్యవంతులకు దక్క అన్యులకు అలంఘనీయమైన వైతరణి అల్లది. అన్నీనూ తెలిసిన ధర్మవేదుడు ఇంత దూరం ఏతించి చిత్తహస్తములతో తిరిగి పొమ్మందురా. మరి ఏమందును? ఇది నిక్కంబ కనికరించి ఏదైనా ఒక్కండు వరంబ సంగి పంపిన సాధ్వి నీ కార్యదీక్షకు కడుంగడు సంతసించింది. నీ పతి ప్రాణంబు దక్క ఏదైనా మరొక్క వరంబు కోరుకును. ఈ యముని కర్కశ హృదయంబు కూడా కరుగుచున్నట్లున్నది. చిక్కిన అవకాశం నేల దారనీయవని. స్త్రీలకు పుట్టినింటి కన్నా నువ్వు మెట్టినిల్లే ప్రధానమని కదా ఆర్యోక్తి. యమధర్మరాజా, రాజభ్రష్టులై అంధులై కారణములందు కటకటంపడు మా అత్తమామలకు సరియ సరియ రాజ్యప్రాప్తియు నేత్రదృష్టియు రెండునూ అసంగతిని పోము. వదలకవచ్చుచున్నది. అయినను ఇటువంటి వరంబులెన్ని యొసంగినను మా యమధర్మమునకు భంగము వాటిల్లదు కదా. కనుక మరొక వరంబు సంగి లాలించి బుద్ధగించి ఊరడించి మరణించెద. సావిత్రి, అబలవన్న ఆదరంబున ఒంటి వరంబొసంగి పంపుట పాడిగాదరు భావంబున మరొక్క వరంబి అని తగించింది. అది నువ్వు నీ పతి ప్రాణంబు దక్క. ఇప్పుడు దారిన పడినాడు. ఈ అవకాశం మాత్రమేలా పోనీయవలే. కన్నవారి రుణము తీర్చుదా. సమవర్తి పుత్రస్య గతిర్నాస్తి అని అలమటించుతున్న నా జనకునకు ఇక సాధు బాబోనుల సుత శతంబరు గ్రహించింది. సంతుష్టమై మరలి. ఒకటి నే కోరితి, రెండు నీవిచ్చితి. ముచ్చటగా మూడవ కోరిక చెల్లించకపోవుట పాడియే ధర్మమూర్తి. ఇది మా ధర్మస్మృతిలో ఉన్నట్టు లేదే. అయినను ఆఖరు కోరికేని వాపోవచ్చున్నది. ఇచ్చి పంపేదా. సావిత్రి, అడుగుము. అది నువ్వు నీ పతి ప్రాణము దక్క. సంతానమును చూసి సంతసించు భాగ్యము ప్రసాదింపుము. ప్రసాదించి తిరి పొమ్ము. ఇంకెక్కడికి పోయేదు? ఏమి నా పతి ప్రాణములు నీయక అడుగు వేయలేవు. ఏమి అడుగు వేయలేనా? మహిషరాజమా, ఏమాశ్చర్యము! దేవాసుర గరుడ గంధర్వ కిన్నర కింపురుష యక్ష సిద్ధ సాధ్య భూత ప్రేత పిశాచాదు నెత్తి వచ్చినను వినయరుద్రుని ప్రళయతాండవ ఘోష విన్నను. నెమరాపక అడుగు తప్పక కళ తిప్పక ముందుకు సాగిపోవు నా మహిషరాజము నేడేలకు తత్తరపాటున బిత్తరపోవచ్చున్నది. నీవు సాధ్యమేనను కొట్టి ఇంద్రజాలనివి కూడా. ఇది ఇంద్రజాలము కాదు, ధర్మబద్ధమే. ధర్మబద్ధమా? నాకు తెలియని ధర్మమా? యమధర్మమునకు పైన మరొక్క ధర్మమా? ఎటులా? అమరులెటులైన సంతానమందవచ్చు, మనుజలోకాన సాధులు మగడు లేక పుత్ర సంతానమే రీతి పొందగలరు. తమకు తెలియని ధర్మమే ధర్మరాజా. తమకు తెలియని ధర్మమే ధర్మరాజా. ఆహా, సచివర్గాశిరోమణి అన్న వాత్సల్యంబున వచ్చి ఉంటేది కాని ఇంతటి తెలివిగలదని తెలిసి ఉండినా నేను రాక నా బొట్లోనే పంపి ఉండేది వాడును కదా. గతమ్మనకు ఒకటి ప్రయోజనం లేని కనుక సాధ్వి సావిత్రి, నీ పతి భక్తికి సమయస్ఫూర్తికి కడుంగడు సంతసించింది. ఇదిగో నీ పతి ప్రాణంబులు గ్రహించము. యమునంతటి వారినే తికమక పెట్టి గెలవదాలిన నీ చరితార్థము పతితో చిరకాలము ఇహ సౌఖ్యములు అనుభవించి తదనంతరంబున ఆలోకంబున కాదు స్వర్గలోకంబున చేరి తరింతుగాక. ఇప్పుడు గీతమాలిక.